హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ద్వారా కోటీశ్వరులం కాగలమా అనేటువంటి మీమాంస అంటే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటానే ఉంటుంది. కోటీశ్వరుల సంగతి ప్రక్కన పెట్టి ముందు అసలు ₹1000 కాదు, మనం పెట్టినటువంటి క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోగలమా అనేటువంటి డౌటే చాలామందికి వస్తూ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి సృష్టిలో ఒక మనిషి చేసిన పని మరొక మనిషి చేయగలడు. అయితే దాన్ని సక్రమమైనటువంటి రీతిలో ఫంక్షనింగ్ చేయగలమా లేదా అనేటువంటిది మన యొక్క సామర్థ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసేసి చాలామంది జోష్ స్టాక్లోనో లేకపోతే ఇంకొక షోస్లోనో వీటిలోనో సక్సెస్ అయినటువంటి ట్రేడర్స్ గురించి పదే పదే వింటూ ఉంటాం. పదే పదే ఆ వీడియోలు చూస్తూ ఉంటాం. ఒకడు 50 లక్షలు సంపాదించానంటాడు, ఒకడు 4 కోట్లు సంపాదించానంటాడు, ఒకడు 10 కోట్లు సంపాదించాను అని అంటాడు. అవన్నీ చూసి మనం తృప్తిపడతాం. మనం తృప్తిపడి రాత్రి నిద్రపోయేటప్పుడు దాని గురించి కళ్ళగంటూ ఉంటాం అన్నమాట. ఏం కళ్ళగంటూ ఉంటాం? మనం కూడా కోట్లు సంపాదించగలం, లక్షలు సంపాదించగలం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. సుభాషిష్ పాణి కారు కొన్నాడు కాబట్టి మనం కూడా కారు కొనవచ్చు, లేకపోతే పిఆర్ సుందర్ పెద్ద ఇల్లు కట్టాడు కాబట్టి మనం కూడా పెద్ద ఇల్లు లగ్జరియస్ హౌస్ కట్టుకోవచ్చు అనేటువంటి భ్రమంలోనే బ్రతికిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మెథడ్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ట్రేడింగ్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా ఆలోచించం. పిఆర్ సుందర్ సెల్ చేస్తాడు, ఆయన దగ్గర కోటాను రూపాయల క్యాపిటల్ డబ్బు ఉన్నది. ఆయన మెథడ్ మొత్తం ప్రీమియం డికేని బేస్ చేసుకొని ఎర్నింగ్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మరి మన దగ్గర ఒక ఆప్షన్ని సెల్ చేసేటువంటి క్యాపిటల్ మన దగ్గర ఉంటుందా? ఉండదు. కానీ మనం ఎవరితో పోల్చుకుంటాము? పిఆర్ సుందర్తో పోల్చుకుంటాము. అలాగే సుభాషిష్ పాణి ఒక్క రోజులో 2 కోట్ల రూపాయలు సంపాదించాడు అని చెప్పేసి వీడియో చూస్తాం, చాలా ఆనందపడిపోతాం. మరి 2 కోట్లు సంపాదించాడు అని అంటే ఆయన క్యాపిటల్ ఎంత ఉండొచ్చు? ఆయన కేవలం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయడం ద్వారానే సంపాదించాడా? ఆయనకి యూట్యూబ్ ఉంది, అదొక ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నది. అలాగే కోర్సులు అమ్ముతాడు, ఇన్స్టాగ్రామ్లో 4-5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీటన్నిటిని ద్వారా డబ్బులు వస్తూ ఉన్నాయి ఒకవైపు. కాబట్టి అతను డేర్గా మరొక స్టెప్స్ ఉన్న ట్రేడింగ్లో డేర్ అయినటువంటి పొజిషన్స్ని తీసుకోగలడు. ఇంకో విషయాన్ని పక్కన పెట్టి, సరే ఇదే సుభాషిష్ పాణి 5MA స్ట్రాటజీ నేను ఎక్కువగా ఫాలో అవుతుంటానని చెప్పేసి చెప్పారు. మరి ఆ 5MA స్ట్రాటజీ సంబంధించినటువంటి వీడియోస్ కొన్ని లక్షల మంది చూశారు. మరి మీలో ఎంతమంది 5MA స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు? అసలు పట్టుమని ఒక నెల రోజులైనా 5MA స్ట్రాటజీని ఫాలో అయ్యారా? సరే, ఆ తర్వాత 5MA స్ట్రాటజీకి అడ్జస్ట్మెంట్స్ చేసి మరొక వీడియో చేశాడు, దాన్ని చూశారు లక్షల్లో. మరి మీరు అడ్జస్ట్మెంట్ చేసినటువంటి స్ట్రాటజీని మీరు కనీసం ఒక నెల రోజుల పాటైనా ప్రాక్టీస్ చేశారా? పేపర్ ట్రేడ్ అన్నా చేశారా? లేకపోతే స్మాల్ క్వాంటిటీతో ఒక లాట్తో అయినా సరే చేశారా? చేయలేదు. మరి ఏది సక్రమైనటువంటి రీతిలో చేయకుండా మనం స్టాక్ మార్కెట్లో సంపాదించాలి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? హైలీ ఇంపాసిబుల్ కదా. కాబట్టి మనం ఈ సెబీ వాడు ఇచ్చేటువంటి సర్వేని ఏమన్నా కేవలం 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు అని అంటున్నారు. మరి 5% మంది సక్సెస్ అవుతున్నప్పుడు ఆ 5% మంది సక్సెస్లో మీరు ఒకరు ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే, సుభాషిష్ పాణి అయినా, పిఆర్ సుందర్ అయినా, అమ్ము మహదేవన్ అయినా, లేకపోతే ఇంకొకరైనా ఎవరైనా సరే వాళ్ళు ఫాలో అయ్యేటువంటి స్ట్రిక్ట్ రూల్స్ని మనం ఫాలో కాలేకపోవడం వల్లనే మనం ఎదుర్కొనేటువంటి సమస్యలో మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మనీని లూజ్ అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం 5MA స్ట్రాటజీని ఫాలో అవని స్ట్రిక్ట్గా కూర్చున్నాము. కానీ ఒకనొక బేరిష్ క్యాండిల్ పడింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉంటుంది, సో దీని దగ్గర మనం షార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఊహించిన తర్వాత అదేందో అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో ఇటువంటి మెథడ్స్ అనేటువంటివి విపరీతంగా ఉండటం కారణంగానే సరైనటువంటి ట్రేడర్ అంటే రిటైల్ ట్రేడరు సక్రమైనటువంటి రీతిలో సంపాదించలేకపోతున్నాడు. కాబట్టి స్ట్రిక్ట్ ప్లానింగు, సరైనటువంటి టైంలో పొజిషన్ తీసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే ఎదుటి వ్యక్తుల నుంచి ఇన్స్పైర్ అవటమే కాదు, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మెథడ్స్ని మనం మైండ్కి కనుక ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవటం అనేటువంటిది పెద్ద విశేషం కాదు. ఈజీగానే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ.